విషాదంలో పడ్డటువంటి అర్జునునికి జ్ఞానం బోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అయితే ఈ జ్ఞానం బోధించేటటువంటి సందర్భంగా ఈ భౌతికమైన శరీరం ఏంటిది, ఈ ప్రాణం ఏంటి, మనస్సు ఏంటి, బుద్ధి ఏంటి, అంతరంగ చతుష్టయం ఏంటి అనేటటువంటి అనేక విషయాలు చెప్తూ ఆత్మతత్వాన్ని ప్రధానంగా చెప్తున్నాడు. అసలు ఎందుకు ఏడ్చేది? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా పరమాత్మ నుంచే వచ్చాయని బోధిస్తున్నాడు. కాబట్టి పరమాత్మలోనే కలిసిపోతాయని చెప్పదలుచుకున్నాడు. అందుకొరకే జ్ఞానయుగంలో కృష్ణ పరమాత్మ అజ్ఞానం పోవాలి, జ్ఞానం కలగాలి, ఏది తెలుసుకుంటూ అజ్ఞానం పోతుందో అది తెలుసుకో, అది ఇది అని కృష్ణ పరమాత్మ అర్జునునికి ఇలా బోధిస్తున్నాడు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. ఎది గ్రహించిన ఇట్టి మోహము పొందకుందువో పార్థ దాననే సర్వప్రాణులు నీలో నాలో చూడగలవో అది గ్రహించుము. నీలో నాలో ఏ ప్రాణులైతే ఉన్నాయో అది నీవు చూచేటటువంటి విధంగా ఆ జ్ఞానం నేను నీకు చెప్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది నిజమేనండి. వేదం ఇదే మాట చెప్పింది. ఏది ఎవరు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేటటువంటి ప్రశ్న వేస్తే ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని భారతీయ వేదాంతం చెప్తున్నది. అయితే ఈ సర్వప్రాణులు కూడా ఎక్కడున్నాయి? నీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. నీలో ఉన్న ప్రాణులు, నాలో ఉన్నటువంటి ప్రాణులు, వీళ్ళిద్దరు ఎవరు? ఈ విధంగా కృష్ణ పరమాత్మ చెప్పడానికి నరనారాయణులు, ఆత్మ పరమాత్మలు, నిజంగా దివ్యాత్మలు. కాబట్టి నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, మనం ఇద్దరం ఒకటే. నరనారాయణులే కృష్ణార్జునులుగా అవతరించారు అనేటటువంటిది మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అర్జునుడిని తన యొక్క స్వస్వరూపం తెలుసుకునేటటువంటి విధంగా బోధ చేస్తూ అతనికి శక్తిని, తత్వాన్ని, ఆత్మశక్తిని ప్రసాదిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందుకే యజ్ఞాత్వా నా పునర్మోహం, ఏది తెలుసుకుంటే మళ్ళీ నీవు మోహంలో పడవో అది నీవు తెలుసుకున్నట్టయితే పార్థ నీవు సర్వప్రాణులు కూడా నీలోనూ నాలోనూ ఉన్నాయి అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది గ్రహించుమా అని అన్నాడు. అవును, వేదం కూడా ఇదే విధంగా ఒక దగ్గర ఏమని చెప్తుందంటే ఏకోపి బహుశ్యామః అని పరమాత్ముడు అన్నటువంటి మంత్రంగా చెప్తుంది. అంటే నేను ఒక్కనే ఈ సృష్టి ప్రారంభంలో ఏముంది మొదట అంటే చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఎవరు అంటే పరమాత్మ. మనం ఆల్ మైటీ అని ఇంగ్లీష్లో ఒక పదాన్ని వాడతామండి. అంటే ఆల్ మైటీ అని అంటే సర్వోన్నతమైనటువంటి దివ్యమైనటువంటి పరబ్రహ్మము అని అర్థం. ఒకే ఒక్కరు ఈ సృష్టి ప్రారంభంలో ఉన్నది. ఆ చైతన్యం నుంచే మిగతా అన్నీ పుట్టాయి. ఏవి పుట్టాయి అంటే ఈ అతల వితల సుతల తలాతల పాతాళాది లోకాలు పుట్టాయి. భూలోక భువర్లోక సువర్లోక తపోలోక జనోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు పుట్టాయి. ఈ ప్రపంచమంతా పుట్టింది. అంతేకాదు ఈ 84 లక్షల జీవరాశులు పుట్టాయి. అంతా పరమాత్మ నుంచే పుట్టాయి. కాబట్టి పరమాత్మనే ఆ ప్రాణులందరిలో ఉన్నాడని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అజ్ఞానం పోతుంది. అంటే నీలో నాలో అందరిలో ఒకే పరమాత్మ ఉన్నాడు అని భగవద్గీతలో ఈ విధంగా బోధించినటువంటి కృష్ణ పరమాత్మ గీత ద్వారా బోధిస్తూ ఒక దగ్గర అంటాడండి, అందరి హృదయాలలో ఉన్నటువంటి ఆ పరమాత్మనే నేను అంటాడు. అంటే చీమ నుంచి ఏనుగూరకు ఉన్నటువంటి సర్వప్రాణుల హృదయాలలో ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం పరమాత్మ అని అర్థం అండి. ఎంత గొప్ప తత్వం అండి, ఎంత గొప్ప ఫిలాసఫీ, ఎంత గొప్ప వేదాంతం ఇది. ఎక్కడున్నాడు దైవం అంటే ఇదిగో చూడండి నా హృదయంలో ఉన్నాడని చెప్పాలి, అంతే. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాసిక ఆఘ్రానిస్తుంది, ఈ నాలుకకు రుచి ఏంటో తెలుస్తుంది, ఈ చర్మానికి స్పర్శ జ్ఞానం ఏందో తెలుస్తుంది. కాబట్టి నీలో నాలో ఒకే పరమాత్మ ఉన్నాడని గ్రహించు అని చెప్తాడు. గ్రహించు అని చెప్పడానికి మూలాధారం ఏంటిది? సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని ఒక ఆభాణకమైనటువంటి గొప్ప శ్లోకం ఉంది. అంటే ఈ 10 ఉపనిషత్తులు కాకుంటే ఇంకా ఎక్కువ, ఈ 10 ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత అని దీని అర్థం అండి. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన, ఉపనిషత్తులన్నీ గోవులు కాగా ఆ గోవుల యొక్క పాలను పిండితే ఆ పాలు భగవద్గీత అయిందంటండి. ఆ భగవద్గీత అయితే ఆ పాలను ఎవరు తాగుతున్నారు అంటే అర్జునుడు తాగుతున్నాడు. నరుడు అంటే ఎవరు? మనమంతానండి. కాబట్టి నరుని నెపంలో చెప్పినటువంటి ఆ జ్ఞానము ఇవాళ సృష్టిలోని అందరికీ, ప్రపంచంలోని అందరికీ ఆ జ్ఞానం అందుతుంది.
కాబట్టి మనమంతా నరులము, నారాయణమూర్తి ఆ పరమాత్మ మనలో ఉండే మనకు బోధిస్తున్నాడు అనేటటువంటి విధంగా గీతాతత్వాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా తెలుసుకుంటే ఏమవుతుంది? ఆత్మవత్ సర్వభూతాని అవుతుంది. నా ఆత్మ ఎట్లో సర్వప్రాణుల యొక్క ఆత్మ అట్లే అవుతుంది అని ఉపనిషద్ వాక్యం అండి. అంతేకాదు భగవద్గీతలోనే ఒక దగ్గర సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే అనేటటువంటి భావన కలిగినట్టయితే పోరాటాలు ఉంటాయండి? కొట్లాటలు ఉంటాయా? ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయిస్తారా? అహంకారంతో ఇంకొకరిని తొక్కివేయాలనుకుంటాడా? అసలు ఒక దేశం మీద మరొక దేశం దాడి చేస్తుందా? అంతా పరమాత్మమయమనే భావన ఉంటే. విశ్వమయుడు విశ్వంభరుడు అనే భావన కలిగిస్తుంది భగవద్గీత. అందుకే ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అని ఈశావాస్యోపనిషత్తు చెప్తుందండి. అంటే భగవంతుని చేత ఈ సృష్టి అంతా వ్యాపించి ఉంది. ఈ చరాచర జగత్తులో ఈ శబ్దం కానీ, ఈ వెలుతురు కానీ, ఈ భూమి కానీ, ఆకాశం కానీ, నీరు కానీ, నిప్పు కానీ, గాలి కానీ సర్వే సర్వత్రా అంతా కూడా పరమాత్మమయం అనేటటువంటి విషయాన్ని గీత చెప్తుంది. మరి అలాంటి పరమాత్మమయం అయితే ఒకరిని ఒకరు దోపిడీ చేస్తే పరమాత్మను దోపిడీ చేసినట్టే కదండి. ఒకరు ఏదైనా తప్పు చేస్తే పరమాత్మ విషయంలో తప్పు చేసినట్టే కదా. కాబట్టి ఇంత గొప్ప వేదాంతాన్ని బోధిస్తూ ఇంకెందుకు నాయన బాధపడడం, ఇంకెందుకు ఎవరో చచ్చిపోతారు, ఇంకెవరో నేను బాణాలు వేసినట్టయితే ఏదో అపచారం జరుగుతుంది అని ఈ విధంగా బోధించినటువంటి ఈ బోధయే ఆధునిక కాలంలో ఏకాత్మవాదంగా, ఏకాత్మ మానవతావాదంగా, ఇంటిగ్రల్ హ్యూమనిజంగా వచ్చేసిందండి. దాన్ని బాగా పరివ్యాప్తం చేసింది భారతీయ తత్వం. దీని ద్వారానే సర్వమానవ సమానత్వం, సర్వప్రాణి సమానత్వం వ్యాపించిందండి. అది ఈ ప్రపంచమంతా వ్యాపించాలని కోరుకుందాం. గీతాతత్వం ఈ ప్రపంచంలో ఈ సర్వమానవ సమానత్వం ద్వారా అందరికీ తెలిసినట్టయితే ప్రపంచ శాంతి నెరవేరుతుందని భావిద్దామండి.